నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, ప్రభుత్వాలు ఏవైనా సరే ఉచిత హామీలు ఇస్తే, అలివి కాని హామీలు ఇస్తే జరిగేది ఏంటంటే ఇగో ఇదే. వేలం గ్యారంటీ, అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం, 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు, వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు, నియోపోలిస్లో అందుబాటులో వాణిజ్య భూమి, బుద్వేల్లోనూ ఖరీదైన భూములు, మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భూములు, టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక, ORR, RRR మధ్య ఉన్న భూములపైన దృష్టి, భూముల వేలంతో 14,000 కోట్లు ఆర్జించిన గత సర్కారు. 6 గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. గ్యారంటీలను పక్కగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో వేలం వేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పథకాల కోసం భూములను వేలం వేయడంతో పాటు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి సేకరించే రుణాలకు తాకట్టుగా పెట్టేందుకు వాడుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తుంది. అదే సమయంలో ORR, RRR మధ్య ఉన్న ప్రభుత్వ భూములు, వాటితో పాటు భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్లో భాగంగా రైతులు ముందుకొస్తే ఆయా భూములను, ల్యాండ్ పూలింగ్కు సంబంధించినటువంటి భూములను కూడా వేలం వేయాలని, అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే యోచనలో ఉంది. అటు అభివృద్ధి, ఇటు ఆదాయం ఉభయతారకంగా ముందుకెళ్లాలని భావిస్తుంది. ఇదే గనక వేరే టీఆర్ఎస్ సర్కారు ఉంటే ఈ వార్త ఎట్లా ఉండేదో మనకు తెలుసు. వాళ్ళు రాసిరు కాబట్టి మనం చెప్పడం కాదు. ఒక రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నీ అమ్మేసి వాటిని మళ్ళీ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా మంచిది? ప్రభుత్వ భూములు అత్యంత అవసరమైనటువంటి దృష్టిలో ఉన్నప్పుడు మాత్రమే వాటికి సంబంధించినటువంటి అసలు వచ్చేటువంటి జనరేషన్స్కి, ముందు తరాలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ భూములు లేకపోతే ఎట్లా? అత్యవసరమైనప్పుడు జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ భూముల అవసరం కూడా పెరుగుతుంది. కానీ ఆ ప్రభుత్వ భూములను ఆఖరికి RRR జోన్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ భూములను కూడా వేలం వేసేటువంటి ప్రక్రియ చేస్తే గత సర్కారును మీరు నిందించింది ఏమిటి? గత సర్కారు చేసినటువంటి తప్పులనే మీరు చేస్తుంది. కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కారు కూడా నడుస్తుంది కదా. బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందో కాంగ్రెస్ సర్కారు కూడా అదే చేస్తున్నది. భూములమ్మి అప్పు చేసి పప్పు కూడు తినాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? ఫార్మాసిటీ భూముల గురించి కూడా సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఫార్మాసిటీని 19,900 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం హయాంలో నిర్ణయించగా అందులో ప్రభుత్వానికి 9,133 ఎకరాలు ఉంది. దానికి తోడు రైతుల నుంచి ఇప్పటికే సేకరించింది సుమారు 4,000 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూముల్లో గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కొంత మేరకు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక భూముల్లో ఫార్మాసిటీ కాకుండా టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామని, అలాగే కాలుష్యరహిత పరిశ్రమలు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రణాళికని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ భూముల్లో మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలని, ఫార్మాసిటీ క్లస్టర్లను కొంచెం దూరంగా వేర్వేరు చోట్ల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే, అంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఆల్రెడీ రైతులు కోల్పోయారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కోల్పోయారు. ఇక్కడ మీరు ఇంకొకటి పెడతారు, మళ్ళీ ఫార్మాసిటీ కోసం మళ్ళీ అవతలి పోయి మళ్ళీ కొన్ని భూములు, అట్లా రైతుల భూములు లేదంటే ప్రభుత్వ భూములు ఇష్టం ఉన్న రీతిలో ఎట్లా చేస్తారు? కాలుష్యరహిత పరిశ్రమలు ఏమిటి? రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడతాలు, యాచారం మండలాల్లో సేకరించిన భూములు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి. వాటిలో నివాస టౌన్షిప్లను అభివృద్ధి చేయడం కోసం కొంత భూమిని వేలం వేయడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం లాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. అలాగే కొంత మేర వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను కేటాయిస్తారు. కొంత భూమిని హెల్త్ సిటీ కోసం అంటే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అక్కడ జరిగే అభివృద్ధిలో ఉద్యోగాల కల్పన కూడా ఉండాలని, అలా ఉంటేనే నివాస సముదాయాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం హెల్త్ సిటీ, పారిశ్రామిక సంస్థలు, అదేవిధంగా కొంతమేర కాలుష్యరహిత ఫార్మా కంపెనీలకు కూడా భూములు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందు జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న భూముల వివరాలను సేకరించాలని,
ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిశాక విడతల వారీగా భూముల వేలం ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. హెచ్ఎండిఏతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై సమగ్ర నివేదిక ఇప్పటికే 14,000 కోట్ల బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల వేలం ద్వారా 14,000 కోట్ల రూపాయలకు సమకూర్చుకున్నట్లు సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎండిఏ పరిధిలోని కోకాపేటలో 49 ఎకరాలను వేలం ద్వారా 2,000 కోట్లు, కోకాపేట సమీపంలోని నియాపోలిస్ వేలం ద్వారా ఒక్కో ఎకరము 100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఇంకా అక్కడ విలువైన భూమి కొంత ఉంది. చుట్టూ భారీ ఆవాసాలు, ఆకాశ హార్మ్యాలు, ఐటీ టవర్లు ఉన్న ఈ ప్రాంతంలో వాణిజ్య భూమికి మంచి ధర వస్తుందని ఎకరా 20-30 కోట్ల వరకు పలికింది. ఇక్కడ కూడా అదే ఖరీదైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములన్నీ అప్పు చేసి పప్పుకూడు. ప్రభుత్వ భూములు ఏమి లేకుండా చేయండి, వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకు ఏం లేకుండా చేసి అన్నీ అమ్ముకొని సంక్షేమ పథకాల పేరుతోటి, ఉచిత పథకాల పేరుతోటి అభివృద్ధి చేయడం. సంక్షేమ పథకాలు అవసరం మేరకు సంక్షేమ పథకాలు ఉండాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను గుల్ల చేసేటువంటిది ఖజానా గుల్ల అవుతుంది. ఆఖరికి స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటిని కూడా అమ్మేసి మళ్ళీ వాటిని అడ్డికి పావుషేరు అమ్ముకున్న తర్వాత ఇంకా మిగిలేదే ఉంటుంది. అమ్మి వాటిని ఏమైనా అవసరానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మీరేం చేస్తారు? రుణమాఫీ చేస్తారు. అయితే రైతులకు రుణమాఫీ చేయొద్దా? రైతులకు రుణమాఫీ ఎట్లా చేయాలి? ప్రభుత్వ భూములు అమ్మి ఖజానా అంతా రైతు రుణమాఫీ చేస్తే ఆదాయం పెంపొందించేటువంటి అంశం ఏ విధంగా వస్తుంది? ఆదాయం పెంపొందించేటువంటి అంశం ఎట్లా వస్తుంది? ప్రభుత్వ భూములు అమ్మకం చేయడం ద్వారా వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు ఏముంటుంది? ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముకుంటారు, మళ్ళీ రుణమాఫీ కోసం కొంత తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టిన తర్వాత అవి రేపొద్దున అమ్మాల్సిందే. 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం అంత లేదు. రుణమాఫీ ఎట్లా చేస్తారు? ఆగస్టు 15 లోపు చేయాలి. ఇంకా 6 గ్యారంటీలు అమలు ఉన్నాయి. ఈ విద్యా వాళ్ళకు పిల్లలకు 5 లక్షలు, లేకపోతే మహిళలకు 2,500, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడము, ఇదే జరిగిపోతుంది. ఏముంటుంది? ఏదో ఉంటుంది కదా, చేసిన కష్టం గాజుల బేరానికి అన్నట్టు అయిపోయింది. ఏం మిగులుతుంది? ఇంకా ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మేటువంటి విధంగా ప్రజలు ఆలోచించాలి. ఇదంతా తప్పెవరిది అంటే ప్రజలదే. ప్రజల్ని నిందించాలి. ఇగో ఇష్టం ఉన్నట్టుగా ఏదో ఉట్టిగా ఫ్రీగా ఎట్టికి వస్తున్నాయనేటువంటి ఉచిత పథకాలకు ఆశపడితే మళ్ళా మన జేబులో ఉన్నటువంటి పైసలనే మనకే ఇస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ భూములు అమ్ముకొని, విలువైనటువంటి భూములు అమ్ముకొని ఆ భూములలో మళ్ళా డబ్బులు సొమ్ములు చేసుకొని అవినీతికి పాల్పడడం తప్ప ఏముంటుంది? గత సర్కారులో కూడా అమ్మినటువంటి భూములను కొన్నటువంటి సంస్థలు కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సంస్థలే కొన్నాయి. అటు మైహోం రామేశ్వరరావు కానీ, ఇటు రాజపుష్ప కానీ వాళ్ళు కొన్న భూములు అవి చేతులు మారినాయి. కావాలని డబ్బులను అక్కడ 50-60 కోట్లది 100 కోట్లకు పెంచుకొని ఆ డబ్బులు చేతులు మారేలాగా చేశారు అనేటువంటిదే ఆరోపణ కదా. అక్కడ ఉన్నటువంటి కోకాపేటలో ఉన్నటువంటి భూములు శ్మశాన వాటికలో శ్మశానాన్ని కూడా అమ్మిరని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోకాపేట భూములపైన హైకోర్టుకు వెళ్ళారు కదా అమ్మకం పైన. ఇప్పుడు మళ్ళా ఎట్లా అమ్ముతారు ఆ భూములను? ఎట్లా అమ్ముతారు? కేవలం చుట్టూ 4 ఆకాశ హార్మ్యాలు వచ్చేటువంటి ప్రయత్నం ఉంటే సాధారణ అవసరాల కోసం ఇంకా భూములు అక్కర్లేదా? ప్రజల అవసరాల కోసం, భవిష్యత్ తరాల అవసరాల కోసం అసలు సర్కారు భూమే మిగలకూడదా? హైదరాబాద్లో రేపు పొద్దుగాలు ఎక్కడ దొరుకుతుంది? అంబర్పేట లాంటి నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ బడి కట్టిద్దామంటే ఒక్క గుంట జాగ దొరకలేదు. ఇట్లనే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి స్థలాలను కూడా అప్పనంగా అమ్మేసుకున్న తర్వాత రేపు పొద్దుగాల ప్రభుత్వ భూములకో, ప్రభుత్వ బడులకో, ఇంకా దానికో ఏ అవసరాలు వచ్చినా కూడా దేనికి ఒక గజం జాగ లేకుండా అమ్మేస్తే ఇంకా మిగిలింది ఏముంటుంది? కేసీఆర్ సర్కారుకు రేవంత్ సర్కారుకు ఉన్న తేడా ఏమిటి? కేసీఆర్ సర్కారు అప్పు చేసి భూములు అమ్మి సర్కారు నడిపింది, ప్లస్ మద్యం ఆదాయం మీదనే సర్కారు నడిపింది. దాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ సర్కారు కూడా మళ్ళా మద్యం అమ్మకాలు. ఇప్పటిదాకా బెల్ట్ షాపుల ఎత్తివేత కోసము రేవంత్ సర్కారు ఎందుకు ఒక జీవో విడుదల చేయలేదు?
బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపుల ఎత్తివేత కోసం ఎందుకు మాట్లాడతలేరు? పర్మిట్ రూములను వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ ఇవాళ వైన్ షాపుల పక్కన ఉన్నటువంటి పర్మిట్ రూమ్ల పైన ఎందుకు తమ ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు? కాంగ్రెస్ సర్కారు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వైన్ షాపులు అంటే అసలు ఎవరు కనబడకుండా ఎక్కడో ఉండాలి, అవి అందంగా అలంకారం చేసి అదేదో పెద్ద షోరూమ్ లాగా పెట్టి ఇక్కడ వైన్స్ అమ్ముతారని చెప్పి గత 20 సంవత్సరాలుగా మద్యానికి బానిసైనటువంటి వాళ్ళు ఎంతమంది యువకులు కానీ యువత కానీ మామూలుగా ఒక 20 సంవత్సరాల క్రితము కళ్ళు కాకుండా అంటే ఇక్కడ చెట్టుకు ఉత్పత్తి అయ్యేటువంటి కళ్ళు కాకుండా ఒక బీరో లేదంటే విస్కీయో దానికి సంబంధించినటువంటి మద్యం తాగే వాళ్ళ సంఖ్య ఒక 20 సంవత్సరాల క్రితం ఎంత ఉండేది? ఒక ఏడాదికి ఎన్నిసార్లు తాగే అలవాటు ఉన్న వాళ్ళు మద్యం ముఖ్యంగా. ఇప్పుడు ఎందుకు పెరిగింది? అది గొప్పతనమా? ఇందులో ప్రభుత్వ పాత్ర లేదా? రాష్ట్రంలో మద్యానికి యువత చిత్తవడంలో ప్రభుత్వాల పాత్ర లేదా? ఎక్సైజ్తో పాటు ప్రొహిబిషన్ కూడా చేయాల్సినటువంటి సర్కారు ఎందుకు విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నది? కాంగ్రెస్ సర్కారు విధానం ఏమిటి? మద్యం ఆదాయంపైనే మహిళలకు సేమ్ మళ్ళీ ఇట్లనే ఉచిత పథకాలు ఇస్తారు, పెన్షన్ 4000 పోతుంది, మళ్ళీ సాయంత్రం కాగానే బెల్ట్ షాప్లకు వెళ్ళిపోతాయి ఆ పైసలు. నువ్వు ఇట్లా ఇస్తావు అట్లా పోతాయి, మళ్ళీ మద్యం షాప్ల నుంచి మళ్ళీ సర్కారుకు వస్తాయి డబ్బులు. నువ్వు మళ్ళీ ఈ డబ్బులన్నీ అట్లనే పోతాయి, పెన్షన్ కానీ మిగిలినటువంటి డబ్బులు కానీ ఏమవుతాయి? మళ్ళీ మద్యం షాప్కే పోతున్నాయి తప్ప ఇంకేం లేదు. ఈ చేతితోటి ఇచ్చేసి ఈ చేతితోటి గుంజుకుంటున్నారు. 20 సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా మద్యం వినియోగం పెరగడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? ఈ విషయాన్ని ఆలోచించాలి. ఆల్కహాల్ వినియోగం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? గత 20 సంవత్సరాల క్రితం యువత ఎంత మద్యాన్ని సేవించారు, ఇప్పుడు ఎంత సేవిస్తున్నారు? అది అభివృద్ధికి సూచికనా? గత 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ మద్యం షాపులన్నీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా మద్యానికి బానిస చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటిది ఏమైనా చేస్తారా? అసలు మద్యాన్ని జీరో చేసి మద్యాన్ని నిషేధం చేస్తాము, విడతల వారీగా నిషేధం చేస్తామన్నటువంటి మనుషులు ఇవాళ మద్యం ఆదాయం పైన చేస్తుంటే బెల్ట్ షాపులు పక్కన ఉన్నటువంటి పర్మిట్ రూములను కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేయడం లేదు? గతంలో కేసీఆర్ సర్కారు మందు దాగి ప్రభుత్వాన్ని నడిపిందని కేసీఆర్ను హేళన చేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఆ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు? ఎందుకు వెంటనే దానిపైన చర్యలు తీసుకోవడం లేదు? దానిపైన మాట్లాడాలి కదా. ఇక లాస్ట్కి ఏమవుతుందంటే మనకి ఇచ్చేటువంటి ₹2 సొమ్ము కోసం ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఖజానాను లూటీ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. ప్రభుత్వ ఖజానా అంతా లూటీ అవుతుంది. ప్రజలు ఆలోచించాలి. ఉచిత సొమ్ము ఉచితంగా వస్తున్నాయనేటువంటిది ఎన్నికల్లో విచ్చలవిడిగా జరిగేటువంటి ఖర్చు విషయంలో కానీ ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇగో ఈ అవినీతికి ప్రజలే తావిస్తున్నారు. మాకు అభివృద్ధి కావాలి, మాకు రోడ్డు కావాలి, మేము పండించినటువంటి పంటలకు మద్దతు ధర వచ్చే విధంగా, లేకపోతే వాటిని అమ్ముకునేటువంటి విధంగా, ఓపెన్ మార్కెట్ పెంచుకునేటువంటి విధంగా, ఎగుమతులకు అనుమతి వచ్చేటువంటి విధంగా, ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఇవన్నీ చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటే ఇప్పుడు అమ్మేస్తారు. ఏమవుతుంది? రేపు పొద్దుగాలేదో అత్యవసరమైనటువంటి పరిశ్రమనో ప్రభుత్వానికి అవసరమైనటువంటి భూములు మళ్ళా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ప్రభుత్వం మళ్ళా కొనుక్కోవాలన్నా? ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మళ్ళా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏముంటుంది? ఏముండదు. సో కేసీఆర్ సర్కారు ఎట్లయితే భూములు అమ్ముకొని మద్యం అమ్ముకొని సర్కారు నడిపిందో ఇప్పుడు రేవంత్ సర్కారు కూడా అదే బాటలో ఉన్నది. కాంగ్రెస్ సర్కారు కూడా కేసీఆర్ నడిచినటువంటి బాటలోనే నడుస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు అలవిగానటువంటి హామీలు ఇచ్చినటువంటి సర్కారు వాటిని పూర్తి చేయడానికి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను అమ్మేసి మళ్ళీ ఎవరు కొంటారు? వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళే కొంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే వేలంపాటలో వాళ్ళ మనుషులు మాత్రమే ఆ భూములు కొన్నారు. వాళ్ళ మనుషులే, అదేదో ఓపెన్ టెండరు ఇవన్నీ కాదు. అదంతా జరిగినటువంటిది చేతులు మారేటువంటిది అంతా కూడా ఓపెన్ సీక్రెట్. ఓపెన్ టెండర్ కాదు, అదంతా ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు రేపు జరిగేది కూడా ఇదే.
మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ని అదే విమర్శించి మళ్ళీ అదే విమర్శించి మళ్ళీ అదే పని చేయడం ఏంటి? నువ్వు వాళ్ళని తిట్టినావు, అదే పని చేసినావు, ఉపయోగమే ఉన్నది? కాంగ్రెస్ సర్కారు యొక్క మార్కే ఉన్నది. కేసీఆర్ చేసిన తప్పులను, ఆ తప్పులను గత సర్కారును ఎత్తి చూపినటువంటి కాంగ్రెస్ సర్కారు మళ్ళీ అవే తప్పులను ఎందుకు చేస్తున్నది?